హాయ్ అండి, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే రవ్వ కేసరి చేశాను. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు. కానీ అమ్మవారికి నైవేద్యాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు రవ్వ కేసరి సమర్పించాను. అన్నట్టు ఈ పువ్వు పేరు మీకు తెలుసా? ఇదైతే రోజుకి 3 రంగులలోకి మారుతుంది. మధ్యాహ్నం లైట్ గులాబీ రంగు, సాయంత్రానికి పూర్తి గులాబీ రంగుకి మారుతుంది. ఈ పువ్వు పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే రవ్వ కేసరి ఇలా చేశాను. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొన్ని జీడిపప్పులు, ద్రాక్షని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోకుండా కాస్త మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అస్సలు ఆపకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే రవ్వ మాడిపోతుంది. రవ్వ వేగినప్పుడు మనకు తెలుస్తుందండి, కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళనైతే వేసుకుంటున్నాను. ఇలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చన్నీటిని వేశాను. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు కాంచి తర్వాత పోసుకోవాలి. ఇప్పుడు కాస్త కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే వేశాను. ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి. ఇలా ఈ రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారనైతే వేసుకుంటున్నాను. మీరు చక్కెర ఎక్కువ తినేవాళ్ళైతే మరి కాస్త వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదార వేశాక మళ్ళీ మనకు దీని కన్సిస్టెన్సీ అనేది కాస్త జారుగా వస్తుంది. మళ్ళీ ఇది బాగా ఉడికి ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. మీరే నైవేద్యం చేసి పెట్టారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.